సో దాని తర్వాతనే మనకు విషయాలు తెలుసు. ఇప్పుడు మీరు కూడా అంటే న్యాయవాదులతోటి ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి, శేఖర్ రెడ్డి గారు మా మిత్రుడు, ఎవరికి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా అడ్వకేట్స్ ఉన్నారు, దానికి ఒక వ్యవస్థ ఉంది. చట్టపరంగా ప్రతిదీ తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చిండ్రు, తీసుకుంటాం. ఎక్కడ కూడా దీన్ని వెనకడుగేసేది లేదు, చట్టపరంగా ఖచ్చితంగా ఉంటాం మేము. అంటే గతంలో కూడా ఎప్పుడు సినిమా ప్రముఖులు ఈ స్థాయిలో అంటే ఇంటికి వెళ్ళి వెంటనే ఇంట్లో పికప్ చేసి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. అల్లు అర్జున్ విషయంలో కొన్ని పోలీసులు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారనేది చెప్తున్నటువంటి మాట. మరి ఎట్లా చూస్తారు దీన్ని? అంటే అతను ఇప్పుడే అల్లు అర్జున్ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. తన ప్రమేయం లేదు, తను చాలా సందర్భాల్లో బెనిఫిట్ షోకి వెళ్తూ ఉంటాను, అయినప్పటికీ కూడా ఈ సంఘటన జరిగింది, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని హైకోర్టు కూడా వెళ్ళాడు. మరి ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి అంశాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అదే బాధాకరం ఇది. అంటే అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఉంటే అరవింద్ గారైనా అర్జున్ గారైనా దానికి రెస్పాన్స్ ఇస్తారు, వాళ్ళ అడ్వకేట్స్ ఉన్నారు, వ్యవస్థ ఉంది, అవసరమైతే విచారణ కూడా ఉంటారు. మరీ ఏదో ఇంటి మీద దాడి చేసినట్టు పోలీసులందరినీ తీసుకెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి ఇంటి మీద దాడి చేసి ఏదో తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. ఈరోజు లక్షల మంది అభిమానులు ఉన్నారు, చట్టాన్ని గౌరవించే కుటుంబం అది. ఆ కుటుంబానికి ఇంత అవమానం జరగడం మా అందరూ కూడా బాధాకరం అనిపిస్తుంది. మీరు ముందుగా నోటీస్ ఇచ్చివ్వడమా, విచారణ చేయడమా, మీరు ముందు చెప్తే వస్తుంటారు కదా, ఎవరైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు కదా సార్. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అభిమానులు కూడా కొంత వాళ్ళు టెన్షన్ వాతావరణంలో ఉంటారు కాబట్టి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అభిమానులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, చట్టం మన వైపు ఉంటుంది, ఇందులో మన పొరపాటు ఏమీ లేదు. అల్లు అర్జున్ గారి పొరపాటు కూడా లేదు. అల్లు అరవింద్ గారు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని సేఫ్గా బయటకు తీసుకొస్తారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న అభిమానులు ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్. ప్రస్తుతం దిల్ రాజు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఇప్పటికే అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు తప్ప మిగిలినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా కొద్ది నిమిషాల క్రితమే మీడియాతో మాట్లాడడం జరిగింది. వారు కూడా చెప్తున్నటువంటి మాట, ఎవరు కూడా అల్లు అర్జున్ అభిమానులు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, దీన్ని న్యాయ పోరాటం చేస్తాం ఈ కేసులు అనేటువంటి అంశాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్తో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పటికే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేయడం, మరోవైపు ఇదే ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్ కూడా నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఇప్పటికే దిల్ రాజు మీడియాతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి అయితే మాత్రం పోలీసులతో కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాము, దీన్ని న్యాయ పోరాటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, వారి సమీప బంధువులు కూడా మాట్లాడినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. మరి చూడాలి, అల్లు అర్జున్ వారి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చేరుకోవడం జరిగింది, అల్లు అరవింద్ కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనను కొద్దిగా పోలీసులు చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ